క్లాప్స్ కట్టండి. కంగ్రాచులేషన్స్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆడియన్స్కి ఈ కేక్ మీకోసమే, మీరు మీ వల్ల ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చారు మాకు. ఇంకా ఎంకరేజ్ చేయండి, ఇంకా ప్లస్ చేయండి. చాలా సూపర్ రెస్పాన్స్ వస్తుంది అన్ని చోట్ల. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆడియన్స్తో చూసినప్పుడు ఎలా అనిపించింది మూవీ? చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. యాక్చువల్గా ప్రేక్షకులకి రెండు చేతులెత్తి నమస్కారం అండి. మాకు ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. వర్షం ఇట్లా కురుస్తున్నా కానీ కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. అసలు అన్ని సెంటర్లో ఫుల్, అసలు మామూలుగా లేదు టాకు. ఇదంతా మీ బ్లెస్సింగ్సే. మేము కష్టపడ్డాం, దానికి మీరు ప్రతిఫలం అందించారు. మేము చాలా రుణపడి ఉంటామండి మీకు. ఎందుకంటే ఆ సినిమా మీరు 2.5 గంటలు ఎక్సలెంట్గా ఉంది. అసలు అన్ని ఏరియాస్ నుంచి, ఏపీ, తెలంగాణ, మొత్తం ఓవర్సీస్ నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ ఉంది. సో మీరందరూ మరింతమంది థియేటర్కి వచ్చి, యాక్చువల్గా వర్షాలు కొన్ని షోస్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి, అయినా కానీ మన షోస్ రన్ అవుతున్నాయి. వర్షాలు కూడా లెక్క చేయకుండా వస్తున్నారు ప్రజలు, ప్రేక్షకులు. అలాగే మీడియా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు దీనికి. మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి, అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. చాలా బ్లాక్ బస్టర్ ఇచ్చారు మాకు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎలా అనిపించింది ఆడియన్స్తో మూవీ చూసినప్పుడు? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం 70mm మీద సినిమా చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మాతో యాక్ట్ చేసిన కొంతమంది కో యాక్టర్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ కలిసాము. ప్రతి ఒక్కరు సినిమాని ఆదరించాలి. ఇంకా థియేటర్స్, అదే సార్ చెప్పినట్టు వర్షాల కారణంగా ఇంకా అందరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఖచ్చితంగా ఇలాంటి చిన్న సినిమాలను ఆదరిస్తే మేము ఇంకంత ఎంటర్టైన్ చేయడానికి మళ్ళీ వస్తాం మీ ముందుకి. థ్యాంక్ యూ. ఇది చిన్న సినిమా కాదండి, ఆడియన్స్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. పెద్ద సినిమా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నేను కీర్తన అనే మూవీ చూశాను భయ్య. చాలా అంటే చాలా బాగుంది, నీట్గా ఉంది. అసలు స్టోరీ అయితే అల్టిమేటెడ్. అసలు ఎక్కడ కూడా ఇంత కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ స్టోరీని తీసుకురావడం కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఇంత రిచ్గా తీయడం అయితే చాలా గ్రేట్. అసలు ఎందుకంటే ఇంత బడ్జెట్లో ఇలాంటి సినిమాలు అనేది చాలా తక్కువ. అసలు 2 గంటల 34 నిమిషాలు ఈ సినిమా చూడడం అసలు గ్రేట్. అసలు సినిమా అంతా ఒక లెవెల్లో వెళ్తుంటే నిజంగా హీరో గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య. ఆ స్టోరీకి నిజంగా చెప్తున్నా, ఏ హీరో పనికిరా. నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు నిజంగా చూసానికి ఇలా క్యూట్గా ఉండి కానీ మామూలుగా లేదు భయ్య. ఫైట్స్ కానీ, అసలు ఆ రొమాంటిక్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక మాట చెప్పాలి, ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్లో వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ అయితే ఇంకో చూసే కొద్ది ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఏంటి అనేట్టుగా. అలాగే హీరోయిన్ నిజంగా సూపర్ అండి. మీరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే మీ ఇద్దరు బాండింగ్ కానీ, అండర్స్టాండింగ్ కానీ అసలు చాలా బాగుంది. ఆ రొమాంటిక్ కూడా చాలా బాగా కుదిరింది. అసలు సాంగ్స్ అయితే వేరే లెవెల్ భయ, చాలా బాగున్నాయి. అలాగే కెమెరామ్యాన్ గారు నిజంగా ఒకటి చెప్పుకోవచ్చు అండి, మంచి లొకేషన్స్. అసలు ఆ ఫ్రేమ్స్ కూడా చూస్తుంటే అసలు ఆ కేజీఎఫ్ ఆ వెలివేషన్ లెక్క ఇప్పించారు. అసలు స్టార్టింగ్ ఆ షార్ట్స్ కానీ, హీరో ఇంట్రడక్షన్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అసలు హీరోయిన్ అసలు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అనుకోవచ్చు. మెయిన్ స్టోరీ అయితే చాలా బాగుంది భయ్య. ఆ స్టోరీ తగ్గట్టుగా నిజంగా హీరోగా చేసుకుంటూ ఒక డైరెక్షన్ చేయాలంటే మామూలు విషయం కాదు. మాకైతే ఫుల్ హ్యాపీ సార్. సినిమా అయితే చాలా బాగుంది. మంచిగా ఒక మూవీ అనేది ఏంటంటే అందరితో పాటు చూడాల్సిన మూవీస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి. మంచి సినిమా అందించారు. మంచిగా ఫ్యామిలీతో కానీ, లవర్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ ఒక మంచి మెసేజ్ కాన్సెప్ట్తో వచ్చిన సినిమా అన్నమాట. అసలు ఎవ్వరు మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్లో చూడండి. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ. మంచి సినిమాలు అనేది ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలా తక్కువ సినిమాలు. ఈజ్ ద బెస్ట్ సినిమా అనమాట. అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఇప్పుడే నేను కీర్తన మూవీ చూసాము. మూవీ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ యాక్టింగ్ అది నాకు చాలా బాగా నచ్చింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్, యాటిట్యూడ్ కానీ చాలా బాగుంది. హీరో గారు యాక్టింగ్ అయితే ఇరగదీశారు. ఫైట్స్ ఏమాత్రం తగ్గకుండా పెద్ద సినిమాల్లో ఫైట్స్ లాగా ఈ సినిమాలో ఫైట్స్ చాలా బాగా ఇరగదీశారు. ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలని కోరుకుంటున్నాం సార్. పార్ట్ 2 కూడా మేము వెయిట్ చేస్తున్నాం త్వరలో. ఈ సినిమాలో సెంటిమెంట్ కూడా, యాక్షన్, నాకైతే ఫైట్స్ ఎక్కువ బాగా నచ్చినాయి. కామెడీ కూడా ఉంది, సెంటిమెంట్ బాగుంది. సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. ఒక విలేజ్లో సినిమా తీశారు, చాలా బాగా అనిపించింది.
ఒక ప్రజల కోసం సాయం చేయడం అనేది ఈ సినిమాలో బాగా చూపించారు. అందరూ బాగుంటేనే కదా అందరూ బాగుండేదని ఈ సినిమాలో కూడా చూపించారు. ప్రజల కోసం మూవీ తీయడం అనేది ఇంకా జనాల్లోకి తెలియాలి. ఇలాంటి సినిమాలు రావాలి, ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా డైరెక్టర్గా హీరోగా చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక డైరెక్టర్గా చేయడం, హీరోగా యాక్ట్ చేయడం చాలా కష్టం, కానీ హీరోగా చాలా బాగా యాక్ట్ చేశారు. ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా బాగా తీశారు మూవీ అనేది. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. సినిమా కంపల్సరీగా థియేటర్కి వచ్చి చూడండి మూవీ. ఇప్పుడే నేను కీర్తన మూవీ చూసి వచ్చాము. చాలా బాగుంది మూవీ అయితే. ఫైట్స్ కానీ, హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ కానీ, హీరో గారి ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి. నాకైతే ఈ సీన్లో అంటే పల్లెటూరు వాతావరణం అనేది తీసుకొచ్చి చూపించడం అనేది, పల్లెటూరులో ఎట్లా ఉంటే ఎలా ఉండడం అనేది చాలా బాగా చూపించాడు ఆయన. ఇప్పటి రోజులలో వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసము చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు చేయకుండా. దాన్ని అనేది హీరో గారు ఎలా దాన్ని ఎలా చేయాలన్నది చాలా బాగా చూపించారు. అండ్ హీరోయిన్ గారి రొమాన్స్ అయినా, హీరో గారి రొమాన్స్ అయినా చాలా బాగుంది. నాకైతే ఫైట్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. జబర్దస్త్ వాళ్ళు కూడా చాలా యాక్టింగ్ బాగా కామెడీ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ మేడం. గుంటూరు నుంచి మార్నింగ్ ఫస్ట్ కాల్ వచ్చింది సార్ నాకు సినిమా బ్లాక్ బస్టర్ అని. ఎప్పుడైతే నాకు కాల్ వచ్చిందో మాచల్ నుంచి ఇమ్మీడియట్గా బైక్ వేసుకొని నా ఫ్రెండ్స్ని ముగ్గురిని తీసుకొని వచ్చాను సార్ ఇక్కడ ఈ మాల్లో సినిమా చూడాలని. నా అదృష్టం ఏంటంటే మీరు కూడా నాతో సినిమా చూసారని నాకు చాలా అదృష్టం ఉంది సార్. ఈ సినిమాలో యాక్ట్ చేయడం కూడా నాకు ఇంకా దేవుడిచ్చిన చాలా గొప్ప గిఫ్ట్ సార్. మీరు మమ్మల్ని కొన్ని అలాగే చూపిస్తారనుకుంటే అది ఇంటర్వెల్ దాకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో కూడా మమ్మల్ని చూపించారు సార్. సినిమా మటుకు సూపర్ ఉంది సార్. ఇది మంచి ఇంకా బ్లాక్ బస్టర్ చేస్తామని ఇంకా మీకు చాలా ఫోర్స్ చేసి ముందుకు తీసుకెళ్తాం సార్ ఈ సినిమాని. చాలా ఆనందంగా ఉంది సార్ నాకు ఈ సినిమా. సూపర్గా నచ్చింది సార్ నాకు ఈ సినిమా. సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. అంతకంటే ఇంకా ఏం చెప్పేది లేదు. సూపర్ ఇండస్ట్రీ హిట్. నిజంగానే ఇట్లా కత్తి పొట్టు కొడవగానే ఒక రియలిస్టిక్ అనిపించింది, నిజంగా అనిపించింది. ఆ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం మాకైతే వెళ్ళిపోయింది సినిమా. చాలా బాగుంది మూవీ, బాగుంది. అందరు చూడాల్సిన మూవీ, తప్పకుండా చూడండి. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్ సార్. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. చాలా బాగుంది మీరు చాలా. వాస్తవం నిన్న మా వాసు బావ మంచి సినిమాకి వచ్చాను. అనుకోకుండా మీరు సడన్గా నాకు ఎందుకు సంతోషం అది ఆపుకోలేకపోతున్నా. కానీ సినిమా మటుకు చాలా బాగుంది సార్. చాలా హీరోయిన్ గారు చాలా అందంగా ఉన్నారు. ఈ యాక్టింగ్ కూడా చాలా బాగుంది సార్. ఓకే. మా ఇంట్లో మా అన్నయ్య లెక్కలు అనిపించింది సార్ని చూసేసరికి. ఎందుకంటే ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూడక ఎట్లనే ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం మా అన్నయ్య అనిపించింది. మొగలి లెక్కలో ధర్మసార్ లెక్కలు అనిపించింది సార్ని చూసేసరికి. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ మేడం. నేను కీర్తన సినిమా చూసాం. చాలా బాగుంది. చాలా చూసినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. విలేజ్ బ్యాక్డ్రాప్ ఉంది. విలేజ్ మొత్తం ఫైట్స్ కానీ, సీన్స్ కానీ, సాంగ్స్ కానీ అన్నీ చాలా సూపర్గా ఉన్నాయి. మళ్ళీ సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది సార్ సినిమా చూసినందుకు. ఫైట్స్లో నెక్స్ట్ సెంటిమెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. అన్న ఇప్పుడే నేను కీర్తన సినిమా చూసా. సూపర్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అన్న. అన్ని జోన్స్ బాగా కవర్ చేశారు.